రుణమాఫీపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుణాలు మాఫీ కాలేదంటూ అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. మూడో విడతలోనూ తమకు బ్యాంకుల్లో మాఫీ కాకపోవడంతో రేవంత్ సర్కార్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రుణమాఫీ ఏ ఒక్క రైతుకు మాఫీ కావడం లేదు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు పాడికట్టి శవయాత్ర నిర్వహించారు రైతన్నలు. ఓ రైతు ముందు నడుస్తుండగా డప్పు చప్పుల్లో వాయిద్యాల మధ్య ముఖ్యమంత్రి పాడెను ఊరేగించారు. ఈ శవయాత్రలో సుమారు 500 మంది రైతులు పాల్గొన్నారు. కాగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. తమకు రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా వేంపేట గ్రామంలో రుణమాఫీ జరగలేదని కెనరా బ్యాంక్ ముందు రైతులు ధర్నాకు దిగారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని మొలంగూరు ఇండియన్ బ్యాంకు ఎదుట రుణమాఫీ కాని రైతులు భారీ ఆందోళన నిర్వహించారు. బ్యాంక్ షట్టర్ మూసి ధర్నాకు చేశారు. తమ రుణాలు మాఫీ చేయాలంటూ అధికారులతో రైతుల వాగ్వాదానికి దిగారు. రేవంత్ సర్కార్ వెంటనే అర్హులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో బ్యాంకు మేనేజర్ రైతులకు సర్ది చెప్పడంతో ధర్నాను ముగించారు.